హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 5 o'clock లేచిన, బయట క్లీన్ చేస్తున్నా. మంచి ముగ్గు ఉన్నా సరే కానీ తుడిపేయాలి కదా, ఇంకా రేపనేటి రోజు ఉంచుకోవద్దు కదా. దానికోసం ఎంత మంచి ముగ్గు అయినా తుడపాలి. ఇంకా నేనైతే ఊడ్చేస్తున్నా దాన్ని కూడా మొత్తం. ఇంకా తర్వాత మాప్ పెట్టి మొత్తం తుడుచుకొని ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేసిన ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బటర్ఫ్లై వచ్చింది, అంతా వీడియో షూట్ చేస్తుంటే అది కనిపించింది. దాన్ని తీసిన, దూరం నుంచి తీసిన కనిపిస్తలేదు. ఇంకా మెల్లి దగ్గరకు పోయి తీద్దామని వెళ్తున్నా. అది పోతుందేమో భయపడి అనుకున్నా కానీ అది పోలేదు, అక్కడనే ఉంది. ఇంకా కొంచెం పైకి లేచి పోతుంటే మంచిగా కనిపిస్తుండే, కానీ అది పోలేదు, అక్కడనే ఉంది. భయపడతలేదు అసలు, దానికి భయమే లేదు అసలు. కొద్దిగా కదిలింది చూడండి. తర్వాత ఇంకా ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళిపోయినా. అన్నం వండిన, అన్నం అయింది. తర్వాత చారు చేస్తున్నా. దానికోసం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నా. ఆవాలు జీలకర్ర వేసి, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ అవన్నీ వేసి మిక్సీ చేసి బాగా ఇట్లా కలుపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇక్కడ ముందే పప్పు ఏంటి టమాటాలు, చింతపండు నానబెట్టుకున్న, టమాటాలు ఉడకబెట్టుకున్న. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే ఇక ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్. అందులోనే కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, 1 స్పూన్. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రసం వేసేసుకోవాలి. చింతపండు టమాటా రసం రెడీ అయిపోయింది. కొద్దిసేపు మరగబెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోలేదు కదా మొత్తము, ఇప్పుడు మాత్రం 2 స్పూన్స్ వేసిన. పులుపు చూసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం కరివేపాకు, అది రెమ్మలతో సహా వేసిన, అది చిన్నగా ఉంది ఆకు, రెమ్మలతో సహా వేసేసిన. తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ